కుమార్తెలు వివాహానికి ముందు కుటుంబ సభ్యులను మరియు సమీప కుటుంబాల్ని ఎలా వినోదపరుస్తారు? కుమార్తెలు తరచుగా వివాహానికి ముందు గృహంలో ఆనందం, సృజనాత్మకత మరియు ఐక్యతకు మూలంగా ఉంటారు. ఇది సాధారణంగా బాల్యం నుండి యుక్తవయస్సు వరకు విస్తరించిన కాలం. ఈ వినోదం రోజువారీ దినచర్యలు మరియు ప్రత్యేక సందర్భాలలో వ్యక్తమవుతుంది. ఇది చెందిన భావనను మరియు ఆనందాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. మానసికంగా ఈ పరస్పర చర్యలు భాగస్వామ్య, నవ్వు మరియు బంధం ద్వారా ఎండార్ఫిన్లను విడుదల చేస్తాయి, ఒత్తిడిని తగ్గిస్తాయి మరియు కుటుంబ స్థితిస్థాపకతను పెంచుతాయి. సామాజికంగా పితృస్వామ్య సమాజాలలో ఇక్కడ మహిళలు భర్త కుటుంబానికి వెళ్తారు. కుమార్తెల వివాహానికి ముందు రచనలు తాత్కాలిక బహుమతులుగా గౌరవించబడతాయి, వాటి ప్రభావాన్ని విస్తరిస్తాయి. రోజువారీ పరస్పర చర్యలు మరియు ఆట వినోదం. కుమార్తెలు తరచుగా సోదరిమణులు తల్లిదండ్రులతో ఆటలు ఆడటం, కథలు చెప్పడం లేదా స్వతంత్ర ప్రదర్శనల ద్వారా వినోదాన్ని అందిస్తారు. ఉదాహరణకు, అనేక కుటుంబాలలో కుమార్తెలు దుస్తులు ధరించే సెషన్లు లేదా రోల్ ప్లేయింగ్ ఆటలను నిర్వహిస్తారు, సాధారణ సాయంత్రాలను సరదాగా మారుస్తారు. ఇది చిన్న సోదరిమణులను ఆనందపరచడమే కాకుండా తల్లిదండ్రులను కూడా ఆకర్షిస్తుంది, ఆనందం యొక్క గొలుసు ప్రభావాన్ని సృష్టిస్తుంది. విడిచిపెట్టేటప్పుడు ఆమె తన సానుభూతి యొక్క ప్రతిధ్వనులను, ఉదాహరణకు చేతితో తయారుచేసిన బహుమతులు లేదా గమనికలను, వదిలిపెడుతుంది. ఇవి కుటుంబాలు గౌరవిస్తాయి. ఉదాహరణకు, భావోద్వేగ వీడియోలు లేదా లేఖల్లో కుమార్తెలు ఈ క్షణాలను సంగ్రహిస్తారు, శాశ్వత ఓదార్పును అందిస్తారు. మైలురాళ్లు మరియు సంప్రదాయాలు. గ్రాడ్యుయేషన్లు లేదా కుటుంబ యాత్రలు వంటి విజయాలు మధురమైన వారసత్వాలను ఏర్పరుస్తాయి, గర్వాన్ని సూచిస్తాయి. వార్షిక ఫోటో సెషన్లు లేదా సమారోహాల ముందు ప్రార్థన వృత్తాలు వంటి ఆచారాల పునర్దర్శనం చేసినప్పుడు గౌరవించబడతాయి. వివాహ సందర్భాలలో వివాహానికి ముందు ప్రార్థనలు లేదా కుమార్తె నుండి తన కుటుంబానికి ఆశ్చర్యాలు, హృదయస్పర్శమైన జ్ఞాపకాలను సృష్టిస్తాయి, ఆనందంతో రాబోయే విడిపోవడంతో మిళితమవుతాయి. సాంస్కృతిక మరియు భావోద్వేగ వారసత్వం. కుమార్తెలు వివాహం తర్వాత తమ తల్లిదండ్రుల ఇంటిలో అతిథులు సమాజాలలో జ్ఞాపకాలు బంధాన్ని నిలబెడతాయి. కుటుంబాలు ఆమె గృహకార్యాల ద్వారా లేదా సంఘటనలలో సామరస్యాన్ని నిర్మించిన పాత్రను గుర్తు చేసుకుంటాయి, దయ యొక్క వారసత్వాన్ని వదిలిపెడతాయి. విడిచిపెట్టే ముందు పంచుకున్న చిట్కాలు, ఉదాహరణకు కరుణను నొక్కి చెప్పడం, అంతర్గత విలువలుగా మారతాయి. ఈ జ్ఞాపకాలు కుటుంబాలను సందర్శనలు లేదా కథలు చెప్పడం ద్వారా ఆమెను గౌరవించమని ప్రోత్సహిస్తాయి, ఆమె ప్రభావం శాశ్వతంగా ఉండేలా చేస్తాయి. ఈ వినోద సంబంధ బాంధవ్యాలను బలోపేతం చేస్తుంది మరియు విస్తరించిన బంధువులతో ఆనందకరమైన సంభాషణలకు అంశాలను అందిస్తుంది. సమీప లేదా విస్తరించిన కుటుంబాలతో పాల్గొనడం. సామాజిక సమాజాలలో కుమార్తెలు తరచుగా పొరుగు సంఘటనలలో పాల్గొనడం ద్వారా కుటుంబాలను బ్రిడ్జ్ చేస్తారు. వారు బంధువుల ఇళ్లలో ఉత్సవాలకు సహాయం చేయడం, క్రాఫ్ట్లను పంచుకోవడం లేదా పిల్లల కార్యకలాపాలను నిర్వహించడం ద్వారా వినోదాన్ని అందిస్తారు. ఈ బహిర్ముఖ పాత్ర కుటుంబ ప్రతిష్టను విస్తరిస్తుంది మరియు భాగస్వామ్య ఆనందం యొక్క నెట్వర్క్ను సృష్టిస్తుంది. ఇది వివాహిత కాని కుమార్తెల సంబంధాల స్థాపన లేదా పండుగ తయారీలో కేంద్రంగా ఉండే సాంప్రదాయాల్లో కనిపిస్తుంది. హాస్యం మరియు ఆతిథ్యంతో వినోదాన్ని అందిస్తారు. మొత్తంగా ఈ వినోద రూపాలు ప్రదర్శనాత్మకం కాదు, కానీ లోతుగా ఏకీకరణాత్మకం. కుటుంబాలు రోజువారీ జీవితాన్ని సానుకూలంగా నావిగేట్ చేయడానికి సహాయపడతాయి. కుటుంబ డైనమిక్స్పై పరిశోధన ప్రకారం ఈ పరస్పర చర్యలు భాగస్వామ్య ఆచారాల ద్వారా కుటుంబ గుర్తింపును నిర్మిస్తాయి. ఇవి వివాహం వంటి ప్రధాన సంక్రమణల ముందు భావోద్వేగ ఆరోగ్యానికి కీలకం. కుటుంబ సభ్యులకు వదిలిపెట్టిన మధురమైన జ్ఞాపకాలు. కుమార్తె వివాహం తర్వాత ఇంటిని విడిచిపెట్టినప్పుడు ఆమె సృష్టించిన జ్ఞాపకాలు కుటుంబానికి భావోద్వేగ లంగరుగమవుతాయి. అదలు చెప్పడం మరియు హాస్యం కూడా పాత్ర పోషిస్తాయి. కుమార్తెలు పాఠశాల లేదా రోజువారీ జీవితం నుండి హాస్యాస్పదమైన సంఘటనలను గుర్తుచేస్తూ భోజన సమయంలో వాతావరణాన్ని తేలికపరుస్తారు. కొన్ని ఆఫ్రికన్ లేదా మధ్యప్రాచ్య సంప్రదాయాలలో కుమార్తెలు మౌఖిక జానపద కథల ద్వారా వినోదాన్ని అందిస్తారు, విద్యాపరంగా మరియు ఆనందపరిచే కథలను పంచుకుంటారు. తరచుగా సాయంత్ర సమావేశాలలో సమీప పొరుగువారిని కూడా ఆకర్షిస్తారు. భావోద్వేగ మరియు సహాయక పాత్రలు. బహిరంగ వినోదానికి మించి కుమార్తెలు సూక్ష్మమైన ఆనందాన్ని సంరక్షణ మరియు సానుభూతి ద్వారా అందిస్తారు. వారు తల్లిదండ్రుల కోసం ఆశ్చర్యకరమైన పిక్నిక్లు లేదా సోదరిమణుల కోసం ఆట రాత్రులు నిర్వహించవచ్చు. భాగస్వామ్య అనుభవాలను సృష్టించడం ద్వారా వినోదాన్ని అందిస్తారు. వ్యవసాయ లేదా దగ్గరగా ఉన్న సమాజాల్లో కుమార్తెలు గృహ కార్యకలాపాలలో సహాయం చేస్తూ వాటిని సరదాగా మారుస్తారు.
శుభ్రం చేస్తున్నప్పుడు పాటలు పాడటం లేదా తోట పనిని ఆట వినోదంగా మార్చడం. ఇది సమీప కుటుంబాలతో ఉమ్మడి సంఘటన సమయంలో, ఉదాహరణకు పంట సేకరణలో, విస్తరిస్తుంది. విద్యాపరమైన లేదా వ్యక్తిగత విజయాలు కూడా పరోక్షంగా వినోదాన్ని అందిస్తాయి. కుమార్తె యొక్క విజయాలు, ఉదాహరణకు చదువులో లేదా హాబీల్లో రాణించడం, గర్వం మరియు ఉత్సవ సందర్భాలను, కుటుంబ పార్టీల వంటివి తీసుకొస్తాయి. నాస్టాల్జియా, కృతజ్ఞత మరియు నిరంతరత భావనను రేకెత్తిస్తాయి. ఈ మధురమైన జ్ఞాపకాలు తరచుగా బాధతో కూడిన, సంతోషకరమైనవి, విడిపోవడం యొక్క నొప్పితో కూడుకున్నవి, కానీ వాటి శాశ్వత వెచ్చదనంతో మధురమైనవి. ఫిలిల్ పీటీన్ నొక్కి చెప్పే సంస్కృతుల్లో ఈ జ్ఞాపకాలు కుటుంబాలు శూన్యతను ఎదుర్కోవడానికి సహాయపడతాయి, ప్రేమ మరియు త్యాగం వంటి విలువలను బలోపేతం చేస్తాయి. మానసికంగా, సానుకూల జ్ఞాపకాలు దుఃఖానికి వ్యతిరేకంగా బఫర్లుగా పనిచేస్తాయి, స్థితిస్థాపకతను ప్రోత్సహిస్తాయి. ఆనందం మరియు నవ్వు యొక్క క్షణాలు, కుటుంబాలు భాగస్వామ్య నవ్వు జ్ఞాపకాలను గౌరవిస్తాయి. ఉదాహరణకు సెలవు దినాల్లో కలిసి నృత్యం చేయడం, లేదా కుమార్తెలు కథలు చదవడం మీద జోలపాటలు పాడే ఆట వినోద బెటెం దినచర్యలు. ఇవి ప్రధాన భావోద్వేగ ముద్రలను సృష్టిస్తాయి. ఉదాహరణకు తండ్రి తన కుమార్తె యొక్క హాస్యాస్పదమైన అనుకరణలను గుర్తు చేసుకోవడం లేదా తల్లి వంటగదిలో జరిగిన సరదా సంఘటనలను గుర్తు చేసుకోవడం. ఈ జ్ఞాపకాలు దీర్ఘకాలం ఉంటాయి, తరచుగా కుటుంబ సమావేశాల్లో పునరావృత చేయబడి కుమార్తె యొక్క ఉనికిని సజీవంగా ఉంచుతాయి. సంరక్షణ మరియు పోషణ చర్యలు మధురమైన జ్ఞాపకాలలో సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు కుమార్తె అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను సంరక్షించడం లేదా సోదరీమణులకు హోంవర్క్లో సహాయం చేయడం సున్నితత్వంతో నిండినది. ముగింపుగా, కుమార్తెల వివాహానికి ముందు వినోదం లోతైన కుటుంబ బంధాలను పెంపొందిస్తుంది.